కొన్ని నెలలుగా ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న స్టాప్ క్లాక్ నిబంధన ఇక అధికారికం కానుంది. జూన్లో మొదలయ్యే టీ20 ప్రపంచ కప్ నుంచి ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. టీ20లతో పాటు వన్డేల్లోనూ ఈ నిబంధన ఉంటుంది. ఏప్రిల్ చివరి వరకు ప్రయోగాత్మకంగా పరిశీలనను కొనసాగించాలని భావించినప్పటికీ ఈ నిబంధన వల్ల ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో జూన్ నుంచి దీన్ని అధికారికంగా చేయబోతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దుబాయ్లో జరుగుతున్న ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయించారు. స్టాప్ క్లాక్ నిబంధన ప్రకారము ఒక ఓవర్ ముగిశాక నిమిషం వ్యవధిలోనే ఇంకో ఓవర్ మొదలుపెట్టాలి. కొత్త బ్యాటర్ రావాల్సినప్పుడు, డ్రింక్స్ విరామం తీసుకున్నప్పుడు, ఏదైనా కారణంతో అంపైర్లు ఆటను ఆపినప్పుడు తప్ప దీనికి మినహాయింపు లేదు. నిమిషానికి మించి వ్యవధి తీసుకుంటే 2 సార్లు హెచ్చరికతో సరిపెడతారు. 3వసారి కూడా సమయం మించితే బౌలింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. స్టాప్ క్లాక్ నిబంధన వల్ల వన్డేల్లో దాదాపు 20 నిమిషాల సమయం ఆదా అవుతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఇక టీ20 ప్రపంచ కప్లో సెమీఫైనల్స్తో పాటు ఫైనల్కు రిజర్వ్ డే కేటాయిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే 2024 టీ20 ప్రపంచ కప్ జూన్ 2న మొదలై జూన్ 29న ముగుస్తుంది. 2 సెమీఫైనల్ మ్యాచ్లు 27నే జరగనుండగా ఫైనల్ మ్యాచ్ను 29న నిర్వహించనున్నారు. ఇక ఐసీసీ తీసుకున్న మరొక కీలక నిర్ణయము వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసము ఆ దేశానికి వెళ్లాలా వద్దా అన్నది భారత్ ఇష్టమని ఐసీసీ పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని తాము బీసీసీఐని ఎప్పుడూ అడగబోమని బోర్డు సమావేశంలో ఐసీసీ స్పష్టం చేసింది. 2008 ముంబై దాడుల తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటించడం లేదు.